మాయభూమి తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణం వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ముందుగా క్రైస్తవ సోదరులకు సోదరీమణులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదు అన్నారు. అంతేకాకుండా వాలంటీర్లు తమ విధులను సకాలంలో నిర్వహించడం ద్వారానే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వాలంటీర్లు సకాలంలో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు సరైన సమయంలో పింఛన్ ఇస్తూ వారి యొక్క ఆరోగ్యాలను రక్షిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నవారని ఇలా వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి వాలంటీర్లను అనరాని మాటలని అని మళ్లీ మా ప్రభుత్వం వస్తే వాలంటీర్లను తీసేయం, వాళ్ల సేవలను వృద్ధిలోకి తీసుకొస్తామంటున్నారు. ప్రభుత్వంలోకి రాకముందు ఇన్ని మాటలు అనే వాళ్లను మా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎన్ఎస్ సయ్యద్ మీర్, మండల అధ్యక్షుడు రాజమోహన్ రెడ్డి, కౌన్సిలర్ కురుపాటి విజయ చౌదరి, మహిళా నాయకురాలు పాణ్యం పార్వతి, దగరమ్మ, బోయ పార్వతి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి తీర్పు అయితేనేమి, ఇచ్చినటువంటి వాలంటీర్ల పైన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక మాజీ ఎన్నికల అధికారి ఏర్పాటు చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు బినామీ అనేటువంటి సంస్థ ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసి 1వ తేదీన వెళ్ళి అవాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్ ఇవ్వకూడదని చెప్పి ఈ పెన్షన్ ఇవ్వడం వల్ల మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తారనే దురుద్దేశంతో ఈ సంస్థల చేత ఒక పిటిషన్ ఇప్పించి ఎలక్షన్ కమిషన్ చేత ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎవరే కానీ పంచడానికి వీల్లేదు, వీళ్ళు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వెళ్తాయనే దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు వేయించడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, వాలంటీర్ వ్యవస్థ భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఈరోజు సాధ్యమైందంటే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ద్వారానే సాధ్యమైందని ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు. అటువంటి వాలంటీర్ వ్యవస్థ పైన దుర్మార్గంగా ఈరోజు ఎన్నో రకాలుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు నాయుడు సంతులు వేయడానికి అని చెప్పడం, లేకపోతే మగవాళ్ళు లేనప్పుడు తలుపులు తట్టడానికి అని చెప్పడం, లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళు ఈ సమాచారాన్ని అంతా దేశ ద్రోహులకు అందజేస్తూ ఉన్నారని చెప్పడం, ఈ వాలంటీర్లు మేము వస్తే పీకేస్తామని చెప్పడం, వాలంటీర్ల పైన ద్వేషం పెంచుకున్నటువంటి 3 పార్టీలు ఈరోజు బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీ కావచ్చు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి సేవలకు ఈరోజు 50-60 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున ఈరోజు బ్రహ్మాండమైన సేవలు అందిస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనం గమనిస్తూ ఉన్నాం. అటువంటి వాలంటీర్ల పైన కక్ష పెంచుకొని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎన్నో రకాలుగా ఈరోజు వాలంటీర్లు ఉంటే మేము మనగడ సాగదు అది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఎన్నో రకాలుగా ఈరోజు వాళ్ళ పైన మాట్లాడడం జరుగుతూ ఉంది. మేము ఒకటే భావిస్తూ ఉన్నాం, ఈరోజు ఎన్నికల కమిషన్కు మేమందరం కూడా పునరాలోచించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే 1వ తారీఖున యోగా పెన్షన్ తెల్లవారుతాము 4 గంటలకి అవాతాతలు లేచి వితంతులు, మా చెల్లెమ్మలు కూడా ఎదురు చూస్తూ, వికలాంగులు ఎదురు చూస్తూ రేపు కోసం 1వ తారీఖు వస్తూ ఉంది, మాకు పెన్షన్ వస్తూ ఉంది. ఆ పెన్షన్ రాగానే ప్రొద్దున్నే వెళ్ళి వాళ్ళు పెన్షన్ తెల్లారుదామని ఇచ్చిపోతే ప్రొద్దున్నే వెళ్ళి మెడికల్ షాప్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి ఎన్నో జబ్బులకు మందులు ఒక నెలకు సరిపడా, మళ్ళీ పెన్షన్ వచ్చేదాకా సరిపడా వెళ్ళి ముసలమ్మలు, తాతలు ఎప్పుడో తెచ్చుకునే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వితంతువులు కావచ్చు, వికలాంగులు కూడా జబ్బులతో బాధపడుతున్నటువంటి వారందరూ కూడా ఓటేసే విధంగానే మెడికల్ షాప్లోకి వెళ్ళడం, అదేవిధంగా కూరగాయల వాళ్ళకి హక్కు తీసుకుంటే వాళ్ళకి ఇవ్వడం, పాల వాళ్ళకి ఇవ్వడం, ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈరోజు 60-70 ఇళ్లకు ఉన్నటువంటి వాలంటీర్లు ఒక రోజు చేయాలంటే 95% మాత్రమే కంప్లీట్ చేయగలుగుతా ఉన్నారు రాష్ట్రం అంతా. ఈరోజు ఒక విలేజ్ సెక్రటరీ ద్వారా ఈ పంపిణీ చేస్తే ఈ పెన్షన్లు దాదాపు 2 వారాలు పట్టే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఈరోజు అవాతాతల పరిస్థితి ఏం కావాలి? 1వ తేదీన పెన్షన్ వస్తుంది కదా, నేను మెడికల్ తెచ్చుకోవాలి,
ట్యాబ్లెట్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నటువంటి అవాతాతల పరిస్థితి ఏంది, ఈరోజు పెన్షన్దారుల పరిస్థితి ఏందని మరొకసారి మేము ఎన్నికల కమిషన్కు పునరాలోచించమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ లేకపోతే ఎంతోమంది బతకలేని జీవించలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా మేము ఆలోచించాలి, ఎన్నికల కమిషన్ ఆలోచించాలి. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రలను కూడా గమనించాలి అని కోరుతా ఉన్నాం. ఈయన బినామీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చంద్రబాబు బినామీ. ఇది ఒక పెన్షన్దారుల పైన దాడిగా భావిస్తూ ఉన్నాం. మేము ఆ దాడిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఒక పార్టీ పైన కక్షతో ఈ యొక్క ఎవరైతే పెన్షన్దారులు ఉన్న వాళ్ళందరిపైన కూడా కుట్రపూరితమైనటువంటి ఈ యొక్క ఆటలను ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.